మేషరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం మరియు మార్చ్ పక్ష ఫలితాలు ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది? మీరు ఇవ్వాల్సిన దానాలేమిటి? మీరు చేసుకోవాల్సిన మంత్రం ఏమిటి? అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా మీకు గ్రహణం అనేటువంటిది పంచమ స్థానంలో ఏర్పడుతుంది. అయితే గ్రహణ సమయం కనుక చూసుకుంటే సాయంత్రం పూట 4:35 నుంచి 7 గంటల చిల్లర 7:30 వరకు ఉంది ఆల్మోస్ట్. అయితే మనకి ఇక్కడ ఇండియాలో కనబడేది మాత్రం కేవలం సాయంత్రం సమయంలో 6:22 నుంచి 6:47 మధ్యలోనే కనిపిస్తుంది. స్వల్పంగా, ఎందుకంటే చీకటి పడితే కానీ గ్రహణం కనబడదు కాబట్టి దాని ప్రభావం కూడా స్వల్పంగా ఉంది. అయితే మేషము వారు మాత్రం గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భవతులు, మేషం వారు మాత్రమేనండి, అందరికీ కాదు, గర్భవతులు చాలా 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 కేర్గా ఉండాలి. పంచమ స్థానంలో గ్రహణం కాబట్టి. మరి ఇది ఒకటేనా అండి అంటే, గ్రహణ రోజు నుంచి అంటే మనకి గ్రహణం 3వ తేదీ మార్చ్ ఈవినింగ్ పడుతుంది కాబట్టి ఆ రోజు నుంచి 40 రోజుల పాటు మీరు రాజకీయ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కానివ్వండి, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ సంబంధించినవి కూడా తొందరపాటువి చేయకూడదు. అంటే రాజకీయ నిర్ణయాలు, సంతానానికి సంబంధించినటువంటివి, ఏదైనా కొన్ని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త మీకు ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ మాసంలో. ఎందుకు అంటే శుక్రుడు, శని 12లో ఉన్నాడు, ఎల్నాడు శని నడుస్తుంది, కానీ అక్కడికి శుక్రుడు వచ్చి చేరాడు. అయితే రవి కూడా ఉన్నందుకు చిన్న చిన్న ఈగో క్లాషెస్ వస్తాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ శుక్రుడు రావడం అనేటువంటిది గతంలో ఎప్పుడో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇప్పుడు కొద్దిగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, తత్సంబంధంగా సంపాదించాలి అనుకునేటువంటి అంశాలకి చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లాభస్థానంలో 2 పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది. అంటే కొంచెం ఎలాగైనా సరే పట్టుదలతో మనం ఈ పని చేయాలనే పట్టుదల పెరుగుతుంది. కాకపోతే 3వ స్థానంలో గురు సంచారం జరుగుతున్నందుకు కొంచెం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం సరదాగా అన్నటువంటి మాటల్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకొని అది అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగం కోసం మీరు పర్సనల్గా ప్రయత్నం చేసేటువంటి విషయంలో ఈ పక్షంలో పర్టికులర్గా ఈ 1 నుంచి 15వ తేదీ పక్షంలో ఉన్న ప్రాంతము కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. కాకపోతే ఎవరైనా సంతానం కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం గ్రహణం ఉంది కాబట్టి ఏప్రిల్ 13వ తేదీ తర్వాత ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే పంచమ స్థానంలో పడ్డ గ్రహణం, దాని యొక్క ప్రభావం 15 రోజులు మనకి ఈ పక్షఫలాల్లో, దాని యొక్క ప్రభావం 40 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసింది గణపతి యొక్క ఆరాధన మరియు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి? ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు. అలా కూడా ఇవ్వవచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము, 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వాలి ముఖ్యంగా. మరియు దీంతో పాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడడం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే. మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన
పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం. తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్‌లో. అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది. రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి, మాకు ఫైనాన్షియల్‌గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అలా కాదు, మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వెళ్ళి ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అలా కాదండి, నాకు గృహం కొనుక్కోవాలని ఉంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా. లేదా లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః. లేదండి మాకు గృహ సంబంధించిన అంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు, ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి, అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకుని అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అని చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి, బహుశా అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండోది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం, అంటే కొన్ని లక్షలు చేస్తున్నా అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు. కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది, లేదా అపరకు బేర్లు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా కాదు, మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మనసు మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలా కాదు, మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.